మతి తప్పినదా, మదం ఎక్కినదా? ఏం మాట్లాడుతున్నారో, ఏం స్టేట్మెంట్స్ ఇస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి, ఆ నాయకులకు అస్సలు అర్థం కావడం లేదనుకుంటా. అఫీషియల్ గా ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వైసీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపున పోరాటం చేయడం మానేసి మైలేజ్ కోసం చేస్తున్న పనులు ఆ పార్టీ మనుగడకు ప్రశ్నార్థకంగా మారాయి. అయినా ఎన్నికల కోడ్ ఉందని తెలిసినా అక్కడికి వెళ్లి నానా హడావిడి చేసి ఒక పక్క తన ఛానల్లో పోలీసులు సిద్ధం చేసిన బారికేడ్లను కూడా ఛేదించిన జగన్ పై అభిమానంతో ప్రజలు, కార్యకర్తలు మిర్చి యార్డులోకి దూసుకు వచ్చేశారు అని ప్రచారం చేసుకుంటూనే మరోపక్క ఓ ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వస్తే కనీసం పోలీసు భద్రత కలిగించలేదు ఈ సర్కారంటూ మాట్లాడటం చూస్తూ ఉంటే ప్రజలు, సామాన్యులు వైసీపీ పార్టీకి, ఆ పార్టీ నాయకులకి మతి తప్పినట్లు ఉంది అంటూ చర్చించుకుంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఇప్పుడు కేవలం పులివెందల అనే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే అన్న సంగతి మర్చిపోయి తానేదో ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడటం విడ్డూరం. అదీ కాక మిర్చి రైతులపై వైసీపీ పార్టీ చూపిస్తున్న ప్రేమ, అభిమానం కేవలం రాజకీయమే అని ఇట్టే దొరికిపోయింది వైసీపీ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రేటు కన్నా గతంలో వైసీపీ సర్కార్ కేవలం సగం రేటునే మిర్చికి కొనుగోలు చేసిందంతా చేసి ఈ రోజు ఏదో టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నట్లు హడావిడి చేయడం విడ్డూరమే. ఇక అంతా బాగానే ఉంది కానీ ఇదం చెడినా ఫలితం దక్కాలి అన్నట్లు మిర్చి రైతుల కోసం ఆందోళనకు వెళ్లి అబాసుపాలైన చివరకు ఓ 4 మిర్చి బస్తాలను ఎత్తుకురావడం నిజంగా బాగానే గిట్టుబాటైందని చెప్పొచ్చు.